టీ20 వరల్డ్ కప్ లో మన టీమిండియా తన రెండో మ్యాచ్ కి రెడీ అయింది. ముంబైలో అమెరికా మీద జరిగిన థ్రిల్లింగ్ విజయం తర్వాత ఇప్పుడు మన ఫోకస్ అంతా ఢిల్లీ మీద పడింది. ఈసారి మన ప్రత్యర్థి నమీబియా. ఈ మ్యాచ్ చూడడానికి ఈజీగా అనిపించవచ్చు, కానీ టీమిండియా క్యాంప్ నుంచి వస్తున్న వార్తలు కాస్త టెన్షన్ పెడుతున్నాయి. అసలు అభిషేక్ శర్మకి ఏమైంది? జస్ప్రీత్ బుమ్రా ఫిట్ అయ్యాడా? ఢిల్లీ పిచ్ ఎలా ఉండబోతుంది? ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మన మునుపటి మ్యాచ్ గురించి ఒక్క మాట. ముంబైలోని పిచ్ పై మన టాప్ ఆర్డర్ కుప్పకూలిన విధానం చూసి ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. లక్కీగా మన సూర్యాబాయ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ని గెలిపించాడు. కానీ ఇప్పుడు సీన్ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం కి షిఫ్ట్ అయింది. మనకు తెలిసిందే, ఢిల్లీ బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇటీవల ఐపీఎల్ సీజన్ లో ఇక్కడ పరుగుల వరద పారింది. కాబట్టి అమెరికా మ్యాచ్ లో జరిగిన బ్యాటింగ్ వైఫల్యాన్ని మర్చిపోయి మన బ్యాట్స్మెన్లు ఇక్కడ సిక్సర్ల వర్షం కురిపిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే టీమిండియా ఫిట్నెస్ అప్డేట్. అభిషేక్ శర్మకు తీవ్రమైన కడుపు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ సోకింది. తను ముంబైలో జ్వరంతోనే ఆడాడట. ఢిల్లీ వచ్చాక పరిస్థితి సీరియస్ అయ్యి ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం డిశ్చార్జ్ అయినా కూడా నమీబియా మ్యాచ్ కి తాను అందుబాటులో ఉండడం కష్టమే కాబట్టి సంజు శాంసన్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మన బూమ్ బుమ్రా అనారోగ్యం వల్ల ఫస్ట్ మ్యాచ్ కి మిస్ అయ్యాడు. గుడ్ న్యూస్ ఏంటంటే మంగళవారం నెట్స్ లో బుమ్రా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు. సో నమీబియా మ్యాచ్ కి బుమ్రా రిటర్న్ వస్తున్నాడు. సుందర్ స్క్వాడ్ లో చేరాడు, కానీ ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ వస్తుందా అనేది చూడాలి. మన ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు. నమీబియా తన మొదటి మ్యాచ్ లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. వాళ్ళు ఢిల్లీలో ఆడి కేవలం 151 పరుగులు మాత్రమే చేశారు. ఢిల్లీలో ఉదయం మ్యాచ్లు స్కోర్ తక్కువ వచ్చినా ఇండియా ఆడేది ఈవినింగ్ మ్యాచ్. వాతావరణం కాస్త వేడిగా ఉన్న పిచ్ బ్యాటింగ్ కి బాగా సహకరించే అవకాశం ఉంది. నమీబియా బలం వాళ్ళ స్పిన్ బౌలింగ్, ముఖ్యంగా బెర్నార్డ్ షాల్డ్. నెదర్లాండ్ మ్యాచ్ లో ఇతను 4 ఓవర్లు వేసి కేవలం 27 పరుగులు వేసి వికెట్లు తీశాడు. కాబట్టి మన బ్యాట్స్మెన్లు స్పిన్నర్లను కాస్త జాగ్రత్తగా ఆడాలి. మ్యాచ్ కు ముందు కొన్ని క్రేజీ రికార్డ్స్ చూద్దాం. టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో వరుసగా 9 మ్యాచ్లు గెలిచింది. ఇది వరల్డ్ రికార్డు. ఆస్ట్రేలియా 8 మ్యాచ్ల విజయాల రికార్డులను మనం బ్రేక్ చేశాం. సూర్య రికార్డు విరాట్ కోహ్లీని దాటేసి ఇండియా తరపున టీ20లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. లాస్ట్ మ్యాచ్ లో సూర్య కొట్టిన 84 పరుగుల్లో కవర్స్ వైపు ఒక్క పరుగు కూడా లేదు. గ్రౌండ్ నలువైపులా బాధగల సత్తా సూర్య సొంతం. సో ఫ్రెండ్స్, అమెరికా మ్యాచ్ లో బ్యాటింగ్ కష్టాలను మనం చూసాం. ఈసారి ఢిల్లీలో మన యంగ్ ఇండియా బ్యాటింగ్ పవర్ చూపిస్తుందా? నమీబియాని ఈజీగా ఓడిస్తుందా? మీరేమనుకుంటున్నారు? సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తే బెటరా, లేక వేరెవరికైనా ఛాన్స్ ఇవ్వాలా? కింద కామెంట్స్ లో చెప్పండి. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.